దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. తెలంగాణ రాజకీయం రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రోజుకో ఇష్యూపై వాద ప్రతివాదనలు, విమర్శలు, నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే అధికారం కోల్పోయి ప్రజల్లో ప్రభావం కోల్పోతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను కేసులు వెంటాడుతున్నాయి. కేటీఆర్, హరీష్ రావుకు పలు కేసుల్లో నోటీసులు విషయం తెలిసింది. ఎమ్మెల్సీ కవిత ఇదివరకే జైలు జీవితం గడిపి బెయిల్పై వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఇక ఈ లిస్టులోకి మాజీ సీఎం కేసీఆర్ సైతం చేరిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతల విషయంలో కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈరోజు కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఈ వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సీఎం కేసీఆర్ను కవిత, ఆమె భర్త అనిల్ కలిశారు. తండ్రికి మద్దతుగా కవిత ఫామ్ హౌస్కు వెళ్లి మమకార భరితంగా భేటీ అయ్యారని తెలుస్తుంది. ఇప్పటికే కేసీఆర్ పై నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ కవిత ధర్నా నిర్వహించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్తో జరిగిన చర్చలు పార్టీపై పెద్ద ఎత్తున ప్రభావం చూపినని తెలుస్తుంది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో అనూహ్య నిర్ణయాలు తీసుకోబడ్డాయని సమాచారం. కవిత రాసిన లేఖకు సంబంధించిన పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ పరిధిలో భారీ కలకలం రేపాయి. తన అన్న కేటీఆర్ను లక్ష్యంగా పెట్టుకుని పలు వ్యాఖ్యలు చేసిన కవిత తన తండ్రికి గౌరవం తెలుపుతూ ఆయన పక్కన ఉన్న అసత్య భావాలను తీవ్రంగా విమర్శించింది. ఇదే సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, తన తండ్రికి పూర్తి మద్దతిస్తూ బీఆర్ఎస్ను కాపాడుకుంటానని స్పష్టం చేసింది. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీన అంశంపై కేసీఆర్ సూచన మేరకు హరీష్ రావు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన తెలియజేశారు. ఇక కేసీఆర్ను కలిసిన కవిత తాజా వివాదాల గురించి చర్చించడానికి ప్రయత్నించిన కేసీఆర్ మాత్రం తన అభిప్రాయాలను బయటపెట్టకుండా తన కుమార్తెతో సానుభూతిగా వివరించినట్టు తెలుస్తుంది. అదే సమయంలో హరీష్ రావుతో కేసీఆర్ విచారణలో ప్రస్తావించవలసిన అంశాలపై పలు కీలక చర్చలు జరిపారు. విచారణ సమయంలో తండ్రి వెంట ఉండాలని నిర్ణయించిన కవిత కేసీఆర్తో కలిసి బీఆర్కే భవన్లో విచారణలో పాల్గొనబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో విచారణ ఎదుర్కొన్న ఈ పరిస్థితి రాజకీయంగా కొత్త సంచలనాలకు దారితీస్తుంది. విచారణ అనంతరం కవిత మరోసారి కేసీఆర్ను కలవబోతుంది. కేసీఆర్ విచారణ సమయంలో కేటీఆర్ కూడా పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. పార్టీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. ఈ క్రమంలో కేసీఆర్ విచారణకు హాజరైన నేపథ్యంలో కవితతో జరిగిన భేటీ రాజకీయ వాతావరణంలో ఉత్కంఠను మరింత పెంచింది. ఈ పరిణామాలు బీఆర్ఎస్లో లోతైన మార్పులకు సూచనలు ఇస్తున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూత మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.